ఏపీ ఐసెట్ కానివ్వండి, టీఎస్ ఐసెట్ కానివ్వండి. సో, ఏ ఎగ్జామ్ అయినా కూడా మనం గనక చూస్తే ఈ రెండిట్లో లాస్ట్ 10 క్వెషన్స్ అనేవి మనకేంటంటే స్టాటిస్టికల్ ఎబిలిటీ అండ్ ప్రాబబిలిటీ నుంచి ఏంటంటే రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, ఔట్ ఆఫ్ దిస్ 10 క్వెషన్స్, ఈ 10 క్వెషన్స్‌లో మనం ఏం చెప్పొచ్చంటే 6-7 క్వెషన్స్ అనేవి స్టాటిస్టికల్ ఎబిలిటీ నుంచి రావడం జరుగుతుంది. అండ్ 3-4 క్వెషన్స్ అనేవి ప్రాబబిలిటీ నుంచి రావడం జరుగుతుంది. ఈ 10 క్వెషన్స్‌లో మనం ఏంటంటే ఈజీగా 8-9 క్వెషన్స్ ఏంటంటే మనం ఈజీగా అటెంప్ట్ అనేది చేయొచ్చు. ఎప్పుడైతే మీకు కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలిస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ వీడియోలో ఏదైతే ఏపీ ఐసెట్ 2023 ప్రీవియస్ ఇయర్ పేపర్‌లో 10 క్వెషన్స్ అనేవి లాస్ట్ 10 క్వెషన్స్ వచ్చాయి కదా! స్టాటిస్టికల్ ఎబిలిటీ నుంచి, ప్రాబబిలిటీ నుంచి ఆ క్వెషన్స్ అనేవి సాల్వ్ అనేది చేయబోతున్నాం. సో, బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, యూ ఆర్ వాచింగ్ ఎస్ఎస్‌సి తెలుగు యూట్యూబ్ ఛానల్ అండ్ మై నేమ్ ఈజ్ షానవాజ్ ఖాన్. లెట్ us స్టార్ట్. సో, ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ 191. సో, క్వెషన్ నెంబర్ 191 గనక చూస్తే ఈజీ క్వెషన్ ఇచ్చేసాడు ఫస్ట్‌లోనే. ఏ క్వెషన్ ఇది? ఇది యావరేజ్‌కి సంబంధించి, లేదా మన స్టాటిస్టిక్స్‌లో గనక చూస్తే ఇది వచ్చేసరికి మీన్‌కి సంబంధించిన క్వెషన్. సో, ఇక్కడ ఏం అడిగాడు? ద యావరేజ్ ఆఫ్ 3, 5, 15, 18, x అండ్ 25 ఈజ్ 12. యావరేజ్‌కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్. ఇదే కదా ఇచ్చింది. సో, ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు? సో, రాయాలి అంటే 3 + 5 + 15 + 18 + ఓకేనా? సో, 12 కాదు, x కదా, x + 25 ఇది సమ్ డివైడెడ్ బై ఇక్కడ టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 6 నెంబర్స్ ఉన్నాయి. డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్స్ టు 12. సో, దీని యొక్క టోటల్ కనుక చూస్తే 15 ఒక 5, 20, 23, దీని తర్వాత 23 ఒక 25, 48 ఒక 18, 66. సో, 66 వస్తుందా? 66 + x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అనేది రైట్ సైడ్కి వెళ్తే 12 మల్టిప్లైడ్ బై 6 వస్తుంది. 12 6 72. ఇక్కడ నుంచి x వాల్యూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. x ఈజ్ ఈక్వల్స్ టు 72 - 66 విచ్ ఈజ్ 6. సో, x వాల్యూ ఎంత వచ్చింది? 6. చాలా సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్సే కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఓకేనా? నా కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంటిది? ఒక్క సెకండ్, గివ్ మీ ఎ మూమెంట్. కొన్నిసార్లు ఏంటంటే ఇది కూడా మనకు ప్రాబ్లం అనేది చేస్తుంది. ఓకే, రైట్. సో, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2, 192 చూద్దాం. సో, ఇక్కడ చూడండి, ద స్టాటిస్టికల్ అబిలిటీలో ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ P1, P2 and so on Pn is A. So, P1, P2, P1 and so on is A. Then the standard deviation of -5P1, -5P2 and so on -5Pn is. సో, ఇప్పుడు ఈ క్వశ్చన్ని నేను ఏం చేస్తానంటే నార్మల్గా ఒక యావరేజ్ క్వశ్చన్ని తీసుకున్నా. కానీ ఒక యావరేజ్ ఒక క్వశ్చన్ కనుక తీసుకుంటే, సో మీరు ఏం చేస్తారు? 1, 2, 3, 4, 5 ఈ క్వశ్చన్ ఉందా? ఈ క్వశ్చన్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి. దీనికి ఆన్సర్ ఏమవుతుందో మీరే చెప్పండి. సో, ఇక్కడ 1, 2, 3, 4, 5 నెంబర్స్ ఉన్నాయి. ఈ 5 నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి యావరేజ్ అనేది ఎంత వస్తుంది? 3 వస్తుంది. యావరేజ్ అనేది ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రతి ఒక్క నెంబర్లో, ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ప్రతి ఒక్క నెంబర్లోంచి నేను 1 అనేది సబ్ట్రాక్ట్ చేస్తాను. సో, ప్రతి ఒక్క నెంబర్లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1 - 1 ఈజ్ 0. ఓకేనా? 2 - 1 ఈజ్ 1. ఇక్కడ వచ్చేసరికి 2, ఇక్కడ వచ్చేసరికి 3, ఇక్కడ వచ్చేసరికి 4. ఇప్పుడు యావరేజ్ ఏమవుతుంది? ఇంతకుముందు యావరేజ్ ఏమో 1, 2, 3, 4, 5 ఉంటే యావరేజ్ అనేది 3 అయింది. కానీ ఇప్పుడు యావరేజ్ అనేది ఏమవుతుంది అంటే 2 అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేయండి. యావరేజ్ అనేది ఏమవుతుంది? 2. అంటే ఇక్కడ ఏమైంది? యావరేజ్ని మనము, ఓకేనా, యావరేజ్ అంటే ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, లెటెస్ట్ సే ఎలిమెంట్స్ వచ్చేసరికి A, B, C, D అండ్ E. సో, ఈ 5 ఎలిమెంట్స్కి నేను ఏం చేశాను? ప్రతి ఒక్క ఎలిమెంట్కి -1 గనక చేస్తే నా యావరేజ్ కూడా ఏమవుతుంది? సో, క్యాపిటల్ A ఈజ్ ద యావరేజ్. నా యావరేజ్ కూడా ఏమవుతుంది? -1 అవుతుంది. అదేవిధంగా మీరు ప్రతి ఒక్క ఎలిమెంట్కి 2 గనక ఇంక్రీజ్ చేస్తే, నా యావరేజ్ కూడా 2 ఇంక్రీజ్ అవుతుంది. నా యావరేజ్ కూడా 2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మీరు ప్రతి ఒక్క ఎలిమెంట్ని డబల్ చేస్తే 2 టైమ్స్ అంటే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఇంటూ 2 కనుక చేస్తే నా యావరేజ్ అనేది కూడా ఏమవుతుంది? యావరేజ్ కూడా 2 టైమ్స్ అవుతుంది. అదే ఒకవేళ డివిజన్ కనుక చేస్తే డివైడెడ్ బై 2నో లేదా డివైడెడ్ బై 4 చేయండి. మీ ఇష్టం, ఏదైనా చేయొచ్చు మీరు. సో, డివైడెడ్ బై 4 చేస్తే నా యావరేజ్ అనేది కూడా ఏమవుతుంది? డివైడెడ్ బై 4 అవుతుంది. ఓకేనా? ఇది సో యావరేజ్కి కాన్సెప్ట్ ఇది.
యావరేజ్కి కాన్సెప్ట్ అయితే ఇది. కానీ స్టాండర్డ్ డీవియేషన్కి లేదా వేరియన్స్కి వచ్చేసరికి స్టాండర్డ్ డీవియేషన్ కనుక మనం చూస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో స్టాండర్డ్ డీవియేషన్ ఏం చెప్తుందంటే మీరు ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్కి మీరు ఏదో ఒక కాన్స్టెంట్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా, ఓకేనా, యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా అందులో ఎటువంటి చేంజ్ ఉండదు, నో చేంజ్. దానిలో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. కావాలంటే మనం ఒక క్వశ్చన్ తీసుకొని సాల్వ్ అనేది చేయొచ్చు, బట్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అదే మీరు ఎప్పుడైతే ఆ నెంబర్స్కి లేదా ఆ ఎలిమెంట్స్కి మల్టిప్లైయో లేదా డివైడో కనుక చేస్తే, మల్టిప్లికేషనో లేదా డివిజనో కనుక చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే చేంజ్ అనేది వస్తుంది. చేంజ్ అనేది వస్తుంది. సో చేంజ్ అనేది ఏ విధంగా, ఏదైతే మల్టిప్లై చేస్తామో అదే మనకి ఏంటంటే ఫ్యాక్టర్, అంటే అదే రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి ఏమున్నాయి, ఎలిమెంట్స్ వచ్చేసరికి P1, P2, P3 అండ్ సో ఆన్ Pn, ఓకేనా. దీనికి స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసరికి స్మాల్ ఏ. అదే ఇప్పుడు ఏమైందంట, ప్రతి ఒక్క నెంబర్కి నేను ఏం చేస్తున్నాను, -5 అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నానా, ఇక్కడ -5 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను అని చెప్పే వాళ్ళందరూ తప్పు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, -5ని మల్టిప్లై చేస్తున్నాను ప్రతి ఒక్క నెంబర్తో. సో -5 P1, -5 P2, -5 P3 అండ్ సో ఆన్ -5 Pn. సో నా ఆన్సర్ కూడా ఏమవుతుంది, నా స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది జరుగుతోంది కాబట్టి నా ఆన్సర్ కూడా చేంజ్ అవుతుంది. ఏమవుతుంది, -5a అవుతుంది. సో ఆర్ ఆన్సర్ విల్ బి -5a, ఓకేనా. సో -5a అనేది మనకు ఆన్సర్గా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ కనుక మీరు చూస్తే, ఏంటా కాన్సెప్ట్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎప్పుడూ కూడా నెగిటివ్లో రాదు, ఓకేనా. ఇక్కడ ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎప్పుడూ కూడా నెగిటివ్లో రాదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 5a అవుతుంది, ఓకేనా. ఆన్సర్ ఏమవుతుంది 5a, నాట్ -5a. క్లియరా, అర్థమైందా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 193. సో క్వశ్చన్ నెంబర్ 193. సో ఇక్కడ ఏమడుగుతున్నా, చాలా ఈజీ క్వశ్చన్. ద మీడియన్ ఆఫ్ 2, 3, 7, 8, 15, 18, 20. సో దీనికి మీడియన్ కావాలి. సో మీడియన్ కావాలంటే ఏం చేయాలి, ఉన్న నెంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్రెడీ నెంబర్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయి ఉన్నాయి. అండ్ మీడియన్ అనేది ఏంటంటే మిడిల్ మోస్ట్ వాల్యూ. ఇక్కడ ఉన్న వాల్యూస్లో మిడిల్ మోస్ట్ వాల్యూ ఏముంది, నాకు చూడగానే కనిపించింది 8 అనేది మిడిల్ మోస్ట్ వాల్యూ, అవునా. సో నా ఆన్సర్ అనేది ఏమవుతుంది, ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 8. అర్థమైందా. సో ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్, విత్ ఇన్ 5 సెకండ్స్లో మనం ఏంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేసేసాం. సో ఒకవేళ ఇవి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్డ్గా లేకపోతే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెండింగ్ ఆర్డర్గా అరేంజ్ చేసి దాని తర్వాత ఏంటంటే దీన్ని మనం ఏం చేస్తాం, మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, మిడిల్ మోస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. నా కమింగ్ టు ద 194th క్వశ్చన్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు చూడండి, ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఆఫ్ 22, 28, 31, 35, 44 ఫ్రమ్ ద మీన్. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్, దీనికి అర్థం ఏంటి, సో మీన్ డీవియేషన్ చేయాలి. సో xi ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనము మీన్తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో మీన్ అనేది మనం ఏం చేస్తాం, x బార్గా డినోట్ చేస్తాం, xi మైనస్ x బార్. సో మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ బై n, ఓకేనా. మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ బై n అంటే చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ అంటే x బార్, సో మీన్ ఈజ్ x బార్. సో x బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో x బార్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టోటల్ చేయాలి. సో 22, 28, 30. సో ఇదంతా యాడ్ చేయండి. సో నేను ఏం చేస్తున్నాను చూడండి, అడిషన్ చేస్తున్నాను. సో 20, 20, 40, 40 ఒక 60, 100, 140, 140 ఒక 10, 150, 160. సో టోటల్ వచ్చేసరికి ఎంత వచ్చింది, 160 వచ్చింది. 160 అపాన్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 నెంబర్స్ ఉన్నాయి. సో 5తో కనుక మనం డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 32. సో ఎంత వచ్చింది, 32, అవునా. సో ఇప్పుడు ఏం చేయాలంటే 22లోంచి 32 తీసేయాలి. ఏం చేయాలి, సో మనకు మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కావాలి అంటే ఏం చేయాలి, 22 మైనస్ 32 చేయాలి. ఇది మాడ్యులస్, ఓకేనా. నెక్స్ట్ సమ్మేషన్, ఇవన్నీ కూడా సమ్మేషన్ చేయాలి, మనం యాడ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి 28 మైనస్ 32, 28లోంచి 32 తీసేయాలి. ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ 31 మైనస్ 32, ఓకేనా. ప్లస్ యాక్చువల్గా ఏంటంటే ఇంత రాయాల్సిన అవసరం లేదు. సో ఇదంతా రాసి డివిజన్లో ఏం చేయాలి, 5 చేయాలి. కానీ నేనేం చేస్తానంటే ఇదంతా రాయను, నేనేం చేస్తానంటే కంపేర్ చేస్తాను.
ఎందుకు మాడ్యులస్లో మీకు నెగిటివ్ వచ్చినా కూడా అదేమైపోతుంది, పాజిటివ్ అయిపోతుంది. మాడ్యులస్కి అర్థం ఏంటి, ఇక్కడ చూడండి 22 మైనస్ 32. సో ఇక్కడ ఎంత వస్తుంది, -10. మాడ్యులస్ ఆఫ్ -10 ఏమవుతుంది, 10. సో నేనేం చేస్తానంటే డైరెక్ట్గా నా మీన్ వాల్యూ ఎంత, 32. సో 32తో కంపేర్ చేస్తున్నాను. సో 22కి 32కి డిఫరెన్స్ ఎంత, 10. సో 10 రాసేసాను. సో 38కి ఓకేనా, 28కి 32కి 28కి 32కి డిఫరెన్స్ 4. నెక్స్ట్ 31కి 32కి 1 డిఫరెన్స్. నెక్స్ట్ 35కి 32కి 3 డిఫరెన్స్. నెక్స్ట్ 44కి 32కి 8 ఒక 4 12 డిఫరెన్స్, అంతే. ఓకేనా, సో ఇలా రాసేస్తాం. మీరు కావాలంటే ఇది ఫిల్ చేయండి, అవసరం లేదు. ఓకేనా, బై 5. సో ఇక్కడ చూస్తే 15 ఒక 15 ప్లస్ 15 is 30. సో 30/5. సో 30/5 is 6. సో మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 6. ఓకేనా, ఆన్సర్ ఏమైంది, 6. క్లియర్. నా కమింగ్ టు ద 195th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 195 చూడండి. ద అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్. సో ఇది వచ్చేసరికి అర్థమెటిక్ మీన్. సో ఇది వచ్చేసరికి ఏఎం అంట, ఇది వచ్చేసరికి జిఎం అంట. సో ఇది జామెట్రిక్ మీన్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హార్మోనిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, హార్మోనిక్ మీన్. సో ఇక్కడ ఏంటంటే ఒక రిలేషన్ అనేది ఉంది, ఆ రిలేషన్ తెలిస్తే మనం ఈజీగా చెప్పచ్చు. ఏంటది అంటే అరిథమెటిక్ మీన్ మల్టిప్లైడ్ బై హార్మోనిక్ మీన్ ఏఎం మల్టిప్లైడ్ బై హెచ్ఎం ఈజ్ ఈక్వల్స్ టు జియోమెట్రిక్ మీన్ యొక్క స్క్వేర్. జియోమెట్రిక్ మీన్ యొక్క స్క్వేర్ ఏఎం ఏ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ స్క్వేర్, అలాగైనా గుర్తుపెట్టుకుని. సో అరిథమెటిక్ మీన్ ఎంత, ఇక్కడ 100 మల్టిప్లైడ్ బై హార్మోనిక్ మీనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్ఎం దట్ ఈజ్ ఈక్వల్స్ టు జిఎం ఎంత 60. సో 60ని 2 సార్లు రాయాలి. సో 60 మల్టిప్లైడ్ బై 60, 0తో 0 క్యాన్సల్, 0తో 0 క్యాన్సల్. సో హార్మోనిక్ మీన్ ఏమవుతుంది, హెచ్ఎం ఈజ్ ఈక్వల్స్ టు 6 6 36. సో హార్మోనిక్ మీన్ ఈజ్ 36. చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. ఎప్పుడు సింపుల్, ఎప్పుడైతే మీకు ఈ ప్రాపర్టీ అనేది తెలిస్తే మీరు విత్ ఇన్ సెకండ్స్లో దీనికి ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ప్రాపర్టీ తెలియకపోతే మీరు ఏం చేసినా ఆన్సర్ రాదు. ఓకేనా. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం కంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మీరు ఒకవేళ ఐసెట్ ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అవుతుంటే మీరు ఏం చేయొచ్చు, మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీకేంటంటే ఐసెట్కి సంబంధించిన కోర్స్ అనేది, ఓకేనా, షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది చాలా మినిమం ప్రైస్లో అవైలబుల్ అనేది ఉంది. సో మీరు ఎన్రోల్ అనేది చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఒకవేళ ఐసెట్కి టెస్ట్ సిరీస్ కనుక చూస్తున్నారు అంటే ఐసెట్ టెస్ట్ సిరీస్ అనేది పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్ అప్లికేషన్లో మీకేంటంటే 99 రూపీస్కే టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్ ఉంది. సో ఈ 2 అప్లికేషన్స్ యొక్క లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ లాస్ట్ ఇయర్ కనుక చూస్తే ఏపీ ఐసెట్ 2023లో మాకేంటంటే మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగింది. దాంతోపాటు కనుక చూస్తే ఇక్కడ టెస్ట్ సిరీస్లో మీకు ఏంటంటే టోటల్గా 10 గ్రాండ్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంటాయి. దీని యొక్క ప్రైస్ అనేది 99 రూపీస్ మాత్రమే. సో మీరు డౌన్లోడ్ చేయాల్సింది తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్ అప్లికేషన్. ఇక్కడ షార్ట్ టర్మ్ బ్యాచ్ కనుక చూస్తే ఇది వచ్చేసరికి ఆల్రెడీ మేము ఏంటంటే లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రైస్ అనేది 999 ఫర్ 3 months. సో 3 months కోసం 999 రూపీస్ మాత్రమే. సో కావాలంటే మీరు ఎన్రోల్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మేము మీకు ఏంటంటే మెన్షన్ చేయడం అది జరిగింది. ఓకేనా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 196 చూడండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, వేరియన్స్ అడుగుతున్నాడు. సో వేరియన్స్ ఆఫ్ 28, 24, 20, 16, 12. అవునా ఇది. సో వేరియన్స్ అంటే ఏం కాదండి, ఇంతకుముందు మనం చూసాం కదా. ఇంతకుముందు మనం ఏం చూసాం, మీన్ డీవియేషన్ చూసాం. అవునా, ఏం చూసాం మనం, మీన్ డీవియేషన్ మనం ఏం చేసామంటే ఫార్ములా ఏంటి, సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ ఇది మాడ్యులస్లో ఉండేది కదా, మాడ్యులస్లో ఉండేది డివైడెడ్ బై ఎన్. కానీ ఇప్పుడు ఏం అడిగాడు, వేరియన్స్ అడిగాడు. వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ దీనికి స్క్వేర్ చేసేయండి. అంటే ప్రతి ఒక్క వాల్యూ ఏదైతే వస్తుందో దాన్ని మనం స్క్వేర్ చేయాలి, అంతే. దాన్ని మనం ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. సింపుల్గా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ చూడండి, 20, 20, 40 ఒక 60, 70, 80 ఒక 90, 100. సో టోటల్ వచ్చేసరికి 100 వచ్చింది. సమ్ 100 డివైడెడ్ బై 5తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 20. అవునా, 20. క్లియరా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, వేరియన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో వేరియన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, 20తో కంపేర్ చేయాలి. సో ప్రతి ఒక్క నెంబర్ని నేను 20తో కంపేర్ చేస్తున్నాను. సో 20కి 28కి డిఫరెన్స్ ఎంత, 8. 20కి 28కి డిఫరెన్స్ ఎంత, 8. సో మీన్ డీవియేషన్ అయితే ఇంతవరకు ఆపేస్తాం. కానీ ఇక్కడ ఏం అడిగాడు, వేరియన్స్ అడిగా కాబట్టి దాన్ని స్క్వేర్ చేయండి. 8 స్క్వేర్ ప్లస్ 20కి 24కి డిఫరెన్స్ ఎంత, 4. సో 4 రాసి స్క్వేర్ చేయాలి 4ని. నెక్స్ట్ 20కి 20కి డిఫరెన్స్ ఎంత, 0. సో 0 స్క్వేర్ ప్లస్
20కి 16కి డిఫరెన్స్ ఎంత 4 స్క్వేర్ ప్లస్ 20కి 12కి డిఫరెన్స్ ఎంత 8 స్క్వేర్ డివైడెడ్ బై ఎంత డివైడెడ్ బై 5. చాలా సింపుల్. ఇంతకుముందు మీన్ డీవియేషన్ చేసాం కదా, మీన్ డీవియేషనే, బట్ ఏంటంటే ఇక్కడ స్క్వేర్స్ అనేవి వస్తాయి. ఓకేనా, స్క్వేర్స్. సో వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇది వేరియన్స్. ఇదేమవుతుంది వేరియన్స్. నెక్స్ట్ ఒకవేళ మీకు స్టాండర్డ్ డీవియేషన్ కనుక అడిగితే, స్టాండర్డ్ డీవియేషన్, ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ అడిగితే సింపుల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్, అంటే వేరియన్స్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. అంటే మీరు ఒక్క మీన్ డీవియేషన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు వేరియన్స్ ఫార్ములా వచ్చేస్తుంది, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా కూడా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 8 స్క్వేర్ ఎంత 64 ఒక 4 స్క్వేర్ 16. సో 64 ఒక 16 ఎంత 60 70 80. సో ఇక్కడ ఒక 80 ఇక్కడ ఒక 80 అంటే 160. సో టోటల్ సమ్ వచ్చేసరికి మనకు న్యూమరేటర్లో 160 వస్తుంది. సో 160/5. సో 160/5 ఈజ్ 32. సో ఏంటి వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 32. సో ఆన్సర్ ఏమవుతుంది 32. అదే స్టాండర్డ్ డీవియేషన్ అడిగితే స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ విచ్ ఈస్ 32. అండర్ రూట్ ఆఫ్ 32. అవునా. సో స్టాండర్డ్ డీవియేషన్ అడిగితే ఇది అవుతుంది. సో రెండిట్లో ఏదైనా అడగచ్చు. క్లియర్. నా కమింగ్ టు ద 197th క్వశ్చన్. సో 197th క్వశ్చన్ నుంచి చూడండి, మనకేంటంటే ప్రాబబిలిటీ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ షిఫ్ట్లో మనకేంటంటే 4 క్వశ్చన్స్ అనేవి ప్రాబబిలిటీ నుంచి వచ్చాయి. చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, 2 unbiased dice are rolled simultaneously. The probability of getting the sum is multiple of 4. సో 2 డైస్ ఉన్నాయంట మన దగ్గర. ఏమున్నాయి 2 డైస్ ఉన్నాయి. ఆ 2 డైస్ని మనం ఏం చేసామంటే రోల్ చేసాం. సో ఈ విధంగా మన దగ్గర ఏంటంటే 2 డైస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మనకేంటంటే డై అనేది వేయడం రావడం లేదు ఇక్కడ. సో ఇంతకుముందు బాగా వేసేవాడిని కానీ ఇక్కడ రావడం లేదు. ఓకే వదిలేండి. సో మన దగ్గర 2 డైస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఓకేనా, ఇలాగా 2 డైస్ ఉన్నాయి. సో ఈ 2 డైస్ని మనం వేసాం సైమల్టేనియస్గా. మనకి ఏమడుగుతుందంటే ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద సమ్ 4. సో సమ్ అనేది 4 యొక్క మల్టిపుల్ కావాలి. సో 4 యొక్క సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 డైస్ని కనుక మనం వేస్తే మనకు మినిమం సమ్ ఎంత వస్తుంది, మినిమం టోటల్ ఎంత వస్తుంది. సార్ 2 డైస్ అనేది మినిమం కనుక ఉంటే మన సమ్ కూడా మినిమం అవుతుంది. అవునా. సో 2 డైస్ మినిమం ఉండాలంటే రెండిట్లో 1 పడాలి. సో 2 అనేది సమ్ అనేది 2 అనేది మినిమం సమ్. 2 అనేది ఏంటి మినిమం సమ్. మ్యాక్సిమం సమ్ ఎంత ఈ 2 డైస్ యొక్క టోటల్. సో 2 కూడా మ్యాక్సిమం పెడితే మన సమ్ కూడా మ్యాక్సిమం అవుతుంది. సో మ్యాక్సిమం సమ్ విల్ బి ఇక్కడ కూడా 6 పడాలి, అక్కడ కూడా 6. సో 6 + 6 ఈజ్ 12. అవునా. 6 + 6 12 అంటే మన సమ్ అనేది 2 నుంచి 12 వరకు. ఓకేనా, 2 నుంచి 12. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే సమ్ అనేది 4 యొక్క మల్టిపుల్ కావాలి. ఏం కావాలి, సమ్ అనేది 4 యొక్క మల్టిపుల్. 4 యొక్క మల్టిపుల్ అంటే 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12. అంటే ఈ 3 పాసిబిలిటీస్ అనేది సమ్ కావాలి. ఓకేనా. నాకేంటంటే ఈ 2 డైస్ నేను కనుక వేస్తే నాకు టోటల్ అనేది ఎయిదర్ 4 అయినా రావాలి, 8 అయినా రావాలి, 12 అయినా రావాలి. అదే 16 వస్తుందా, 16 టోటల్ వస్తుందా, రాదు. ఎందుకు, 2 డైస్ వేసినప్పుడు సమ్ మ్యాక్సిమం అనేది 12 కాబట్టి 12 వరకే ఆగిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మన శాంపుల్ స్పేస్ ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఎస్ లేదా టోటల్ పాసిబిలిటీస్ ఏంటి. టోటల్ పాసిబిలిటీస్ వచ్చేసరికి ఇక్కడ మనం డైస్ అనేది ఎన్ని డైస్ వేస్తున్నాం, 2 డైస్ వేస్తున్నాం. సో ఒక్క డైస్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 6. టోటల్ ఎన్నిసార్లు వేస్తున్నాం, 2 టైమ్స్. సో 6 స్క్వేర్ అనేది టోటల్ పాసిబిలిటీస్. సో 36 సమ్స్ అనేవి వస్తాయి. ఓకేనా, 36 సమ్స్. సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి అంటే మనకు ఫేవరబుల్ పాసిబిలిటీస్ రాయాలి, ఎన్ ఆఫ్ ఈ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 సమ్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. టోటల్ అనేది 4 ఎప్పుడు వస్తుంది మన డైస్లో, 2 డైస్లో టోటల్ 4 ఎప్పుడు వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డైలో 1, సెకండ్ డైలో 3 పడితే, ఫస్ట్ డైలో 1 సెకండ్ డైలో 3 పడితే మనకు సమ్ 4 వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ డైలో 3 సెకండ్ డైలో 1. అవునా, ఇది కూడా పాసిబిలిటీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, 2, 2 2 డైస్లో 2 2 పడితే 4 అవుతుంది. ఇది ఫస్ట్ అయింది. నెక్స్ట్ 8 అనేది మనకు ఎప్పుడు వస్తుంది, 8 అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ డైలో 2. ఓకేనా, ఫస్ట్ డైలో 2 సెకండ్ డైలో 6 + 2 8. అదేవిధంగా ఫస్ట్ డైలో 6 సెకండ్ డైలో 2. ఓకేనా, నాకు ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నీ రాస్తున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ 3 5, అదేవిధంగా 5 3. నెక్స్ట్ 8 రావాలంటే 4 4. అంతేనా. నెక్స్ట్ 12 చూద్దాం.
నాకు టోటల్ 12 రావాలి అంటే నాకు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఓన్లీ ఒకటే ఒక పాసిబిలిటీ ఏంటి? ఫస్ట్ డైలో 6 రావాలి, సెకండ్ డైలో 6 రావాలి, అవునా? సో టోటల్గా ఇక్కడ కనుక చూస్తే 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 5 5 పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసరికి 1. అంటే టోటల్ పాసిబిలిటీస్ ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 5 ఒక 3 ప్లస్ 5 + 3 8, 8 ఒక 1 9. అంటే టోటల్ పాసిబిలిటీస్ నా ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసరికి 9. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆర్ ఆన్సర్ ఈజ్ ఎన్ ఆఫ్ ఈ అపాన్ ఎన్ ఆఫ్ ఎస్, అవునా? సో ఎన్ ఆఫ్ ఈ ఎంత? 9 ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్ ఆర్ 36, 9 1s 9 4s. సో ఆన్సర్ ఏమవుతుంది? 1/4. సో టోటల్గా పాసిబిలిటీ ఏంటి? ప్రాబబిలిటీ ఈజ్ 1/4. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్, కొంచెం ఏంటంటే ఇక్కడ ఆలోచించాలి. క్లియరా? నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 198th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఎ బాల్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ బాక్స్ హ్యావింగ్ 6 బ్లూ బాల్స్, 6 బ్లూ బాల్స్ ఉన్నాయి, నెక్స్ట్ 3 బ్రౌన్ బాల్స్ ఉన్నాయి, అండ్ 5 వైట్ బాల్స్ ఉన్నాయి. ఓకేనా? 5 వైట్ బాల్స్ ఉన్నాయి. ఈజ్ ఎయిదర్, ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు, ఎయిదర్ బ్రౌన్ ఆర్ వైట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి. మనం ఒకటే బాల్ తీస్తున్నాం, ఓకేనా? మనం ఒకటే బాల్ తీస్తున్నాం, ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు, అవునా? సో మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఈ ఏమవుతుంది? ఓకేనా? ఎన్ ఆఫ్ ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ కనుక చూస్తే, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే ఎన్ని బ్రౌన్ బాల్స్ ఉన్నాయి? 3 బ్రౌన్ బాల్స్ ఉన్నాయి. 3 బ్రౌన్ బాల్స్లో ఒకటి కావాలి. నెక్స్ట్ వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 వైట్ బాల్స్ ఉన్నాయి. 5 వైట్ బాల్స్లో ఒకటి రావాలి. కాంబినేషన్ సెలెక్షన్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది? ఆర్ అనేది ఉంది. ఏముంది? ఆర్. అంటే ఆర్ అనేది మనకు ప్రాబబిలిటీలో ఏం చెప్తుంది అంటే ప్లస్ని డినోట్ చేస్తుంది. సో ఆర్ ఉంటే ప్లస్. సో 3C1 అనేది 3 అవుతుంది, 5C1 అనేది 5. సో 3 + 5 ఈజ్ 8. అంటే నా ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 8. అంటే ఈ 8 బాల్స్ నాకు ఏదైనా రావచ్చు. సో టోటల్గా శాంపుల్ స్పేస్ ఎంత అంటే 6 + 3 9, 9 ఒక 5 14. అంటే నా దగ్గర 14 బాల్స్ ఉన్నాయి. 14 బాల్స్లో నేను ఏంటంటే ఒకటి సెలెక్ట్ చేయాలి. సో నా శాంపుల్ స్పేస్ అనేది 14C1 విచ్ ఈజ్ 14. సో నా ఆన్సర్ ఏమవుతుంది? 8/14. సో 2తో డివైడ్ చేయండి. 2 4s are 8, 2 7s are 14. సో ద పాసిబిలిటీ లేదా ప్రాబబిలిటీ అనేది ఏంటి? 4/7 విచ్ ఈజ్ ఆప్షన్ 1. చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 199th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ని హైలైట్ అనేది చేసుకోండి, స్టార్ మార్క్ అనేది చేయండి. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా 100కి 99% స్టూడెంట్ తప్పు అనేది చేస్తారు. ఎందుకు తప్పు చేస్తారు ఏంటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటున్నానంటే ఏ నెంబర్ ఈజ్ చూజన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ న్యాచురల్ నెంబర్స్ 1 to 50. అంటే 1 2 3 4 అండ్ సో ఆన్ 50 వరకు ఎన్నైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఒకటి ర్యాండమ్గా చూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అ నాన్ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇందులో మనం ఇలా చూస్ చేసిన తర్వాత మనకేంటంటే కాంపోజిట్ నెంబర్ కాకూడదు అండ్ నాన్ కాంపోజిట్ నెంబర్ రావాలి అంట. ఏం రావాలి? మనకు నాన్ కాంపోజిట్ నెంబర్ అనేది రావాలి. ఓకేనా? ఏం కావాలి? నాన్ కాంపోజిట్. సో ఇక్కడ నెంబర్స్ అనేవి ఏమేమి ఉంటాయి అనేది మనకు తెలియాలి, అవునా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? అంటే ఏవైతే ప్రైమ్ నెంబర్స్ కావో, సింపుల్గా చెప్పాలంటే మనకు తెలిసిందే, ఏవైతే ప్రైమ్ నెంబర్స్ కావో వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం, అవునా? అవును. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే వాటికి ఫ్యాక్టర్స్ అనేవి వాటికి అవే ఉంటుంది లేదా 1 అనేది ఉంటుంది, అవునా? సో ఒక ప్రైమ్ నెంబర్కి డెఫినేషన్ అనేది ఏంటి అంటే దానికి ఫ్యాక్టర్ అనేది 1 అండ్ ఇట్ సెల్ఫే ఉంటుంది. అండ్ కాంపోజిట్ నెంబర్ కనుక చూసుకుంటే దానికి ఫ్యాక్టర్స్ అనేవి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏముంటాయి? మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవునా? అవును. నెక్స్ట్ మనం ఎగ్జామ్లో ఏం చేస్తాం? సింపుల్గా మనకు తెలుసు 1 నుంచి 50 వరకు 1 to 50 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? ఇది నేను చాలా మన స్టూడెంట్స్కి కూడా చెప్తూ ఉంటాను. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. 1 నుంచి 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అంటే 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అదే 1 to 100 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, అవునా? 25 ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు? ఆ నెంబర్ అనేది నాన్ కాంపోజిట్ నెంబర్ కావాలి. అంటే నాన్ కాంపోజిట్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబరే కదా. ప్రైమ్ నెంబర్ అంటే నాన్ కాంపోజిట్ అంటే కాంపోజిట్ నెంబర్ కాకూడదు. సో ఏముండాలి? ప్రైమ్ నెంబర్. సో టోటల్గా 1 నుంచి 50కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? సార్ 1 నుంచి 15కి
50కి 15 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో 1 నుంచి 50కి ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 50 నెంబర్స్ ఉన్నాయి. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 5తో డివైడ్ చేయండి. 5 3s are 15, 5 10s are 50. సో ఆన్సర్ ఏమవుతుంది, 3/10 అవుతుంది. అవునా, ఆన్సర్ ఈజ్ 3/10. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక చాలా మిస్టేక్ అనేది జరిగింది. సో ఆన్సర్ అనేది 3/10 కాదు. 3/10 అనేది మనకు ఆన్సర్గా రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. ఏంటది అంటే మనం ఏం చెప్పాము, ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అన్నాం. లేదా ఏవైతే కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయో అవి కాకుండా మిగతా నెంబర్స్ అన్నీ కూడా, కాంపోజిట్ నెంబర్స్ కాకుండా మిగతా నెంబర్స్ అన్నీ కూడా ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అన్నా. అవునా. సో ఇక్కడ ఏమడిగాడు, నాన్ కాంపోజిట్ అన్నాడు. సో నాన్ కాంపోజిట్ అంటే మనం ఏం చెప్తాము, సో నాన్ కాంపోజిట్ అయితే దానికి అర్థం ఏంటి, కాంపోజిట్ కానివంటే ప్రైమ్ నెంబర్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఒక డెఫినేషన్ ఉంది. ఏంటది అంటే 0 and 1. 0 and 1 ఇవి రెండు కూడా నైదర్ ప్రైమ్, ఇవి నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 0 and 1 ఈ రెండు నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ కావు. అర్థమైందా? 0 నుంచి 1 వరకు ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ ఇవి కావు. అంటే మనకు ఓకేనా, మనకు 1 నుంచి 50 వరకు ప్రైమ్ నెంబర్స్ 15 ఉంటాయి. అవునా, ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి 15 ఉంటాయి. ఇక్కడ ఇది మనం రాసాం. కానీ ప్రైమ్ నెంబర్స్ 15 ఉంటాయే కానీ దాంతోపాటు ఇంకా అడిషనల్గా మనకు 1 అనేది కూడా ఉంటుంది. 1 అనేది కూడా ఏంటి, ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. సో ఇక్కడ ఏమడిగాడు, నాన్ కాంపోజిట్ నెంబర్ కదా. సో నాన్ కాంపోజిట్ నెంబర్ అంటే ఇంకొక నెంబర్ అనేది ఎక్స్ట్రాగా వచ్చింది. అవునా, ఇక్కడ ఏంటి, ఇందులో కాంపోజిట్ కాకూడదు అన్నాడు. అవునా. సో ఇక్కడ 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. సో ఇక్కడ నాన్ కాంపోజిట్ అంటే 1 అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే ఈ 15 నెంబర్స్కి ఇంకొక నెంబర్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. సో మన టోటల్ నెంబర్స్ వచ్చేసరికి 15 + 1 విచ్ ఈజ్ 16. సో ఆన్సర్ ఏమవుతుంది, 15 + 1 విచ్ ఈజ్ 16. 16/50. సో క్యాన్సిల్ చేయండి. సో మనం కనుక క్యాన్సిల్ చేస్తే 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 8s are 16, 225. సో ఆన్సర్ ఈజ్ 8/25. 8/25. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఇక్కడ అడిగింది ఏంటి, నాన్ కాంపోజిట్ నెంబర్ కావాలి. సో కాంపోజిట్ నెంబర్ కాకూడదు. సో 1 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు కదా. సో ఏవైతే 15 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అవి కాంపోజిట్ నెంబర్స్ కావు. దాంతోపాటు 1 అనేది కూడా కాంపోజిట్ నెంబర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, 15 + 1 16, 16/50. ఓకేనా. సో ఈ క్వశ్చన్ అనేది నన్ను అడిగితే 99% ఆఫ్ ద స్టూడెంట్స్ తప్పు అనేది చేసే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ చిన్న అబ్రివేషన్ అనేది తెలియకుండా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే 10 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్ కరెక్ట్ చేయడం కొంచెం కష్టమే. బట్ మనం ఏంటంటే కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి. క్లియరా. నా కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 200 చూద్దాం. వెన్ 3 dice are rolled, the probability of getting sum of 5 or more than 5. ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, మన దగ్గర 3 dice ఉన్నాయి. 3 dice అనేవి ఉన్నాయి. సో ఇది ఫస్ట్ డై, ఇది సెకండ్ డై, ఇది థర్డ్ డై. ఫస్ట్ డై, సెకండ్ డై, థర్డ్ డై. ఓకేనా. ఇలాగ మన దగ్గర ఏంటంటే డైస్ అనేవి ఉన్నాయి. సో ఈ 3 డైస్ని మనం త్రో చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 3 డైస్ యొక్క మినిమం సమ్, మ్యాక్సిమం సమ్ చూద్దాం. మినిమం సమ్ ఎంత, మ్యాక్సిమం సమ్ ఎంత. సో 3 డైస్ యొక్క మినిమం సమ్ వచ్చేసరికి 3 మినిమం పడాలి. 3 డైస్లో మినిమం పడాలి. సో 3 నాకేంటంటే 1 1 1 పడితే నా సమ్ కూడా మినిమం అవుతుంది. సో 3 అనేది నా మినిమం సమ్. 3 అనేది ఏంటి, నా మినిమం సమ్. అదే మ్యాక్సిమం కావాలి అంటే 3 మ్యాక్సిమం పడాలి. సో 6 6 6 పడాలి. 6 3s are 18. సో మ్యాక్సిమం సమ్ ఎంత, 18. మ్యాక్సిమం సమ్ ఎంత, 18. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే నా సమ్ అనేది ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ ఆఫ్ 5 or more than 5 ఎంత, 5 కానీ లేదా 5 కంటే ఎక్కువ. అంటే 3 4 5 6 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సమ్ అనేది 5 నుంచి 18 వరకు, 5 నుంచి 18 వరకు సమ్ పడే పాసిబిలిటీ అనేది కావాలి. ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ అనేది నాకేంటంటే 3 డైస్ వేసినప్పుడు సమ్ అనేది 5 రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు, 8 రావచ్చు, 9 రావచ్చు, 10 రావచ్చు అండ్ సో ఆన్ అంటిల్ 18 వరకు రావచ్చు. దాని యొక్క పాసిబిలిటీ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనం ఒక్కొక్క దానికి అంటే సమ్ నాకు 5 కావాలి అంటే 3 నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. 3 నెంబర్స్ యొక్క సమ్ 5 కావాలంటే నేను ఏం చేయొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు. అవునా. నెక్స్ట్ 1, 4, 1 ఇలా తీసుకోవచ్చా.
సో 5కి ఒకటే ఇంత ఉంటే 6కి ఎన్ని ఉంటాయి, 7కి ఎన్ని ఉంటాయి, 8కి ఎన్ని ఉంటాయి, ఇది చేయొచ్చా మనం? చేయలేం. సో ఈ క్వశ్చన్కి మనం ఏం చేయాలంటే కొంచెం లాజిక్ అనేది ఆలోచించాలి. సో నేనేం చేస్తానంటే, సో ఇక్కడ నాకు టోటల్ పాసిబిలిటీస్ తెలుసు. సో టోటల్ అనేది తెలుసు. సో టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక్కొక్క డైస్కి 6 పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగా 3 టైమ్స్ వేసాం. సో 6 క్యూబ్ ఈజ్ 216. ఎంత? 6 క్యూబ్ ఈజ్ 216. క్లియరా? 216 అనేది 6 క్యూబ్. క్లియర్? సో టోటల్గా 216 పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ నేనేం చేస్తానంటే 5 నుంచి కాకుండా, నాకు కావాల్సింది కాకుండా, నాకు అవసరం లేనిది ఏంటి? 3, 4. అంటే నాకు సమ్ 3 పడితే అవసరం లేదు, 4 పడితే అవసరం లేదు. నేనేం చేస్తానంటే టోటల్లోంచి నాకు అవసరం లేనిది, ఓకేనా, నేను మైనస్ చేసేస్తే, టోటల్లోంచి నాకు అవసరం లేనిది నేను మైనస్ చేసేస్తే నాకు అవసరం ఉండేది వచ్చేస్తుంది కదా. అంటే నేను ఏం చెప్తున్నా అంటే టోటల్లోంచి సమ్ అనేది 3, సమ్ అనేది 4 పడినప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అది మైనస్ చేసేస్తే నాకు నా ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్గా చూద్దాం, ఓకేనా. సమ్ అనేది 3 ఎప్పుడు పడుతుంది? 3 సమ్ ఎప్పుడు పడుతుంది? ఓకేనా. ఫస్ట్ డైలో 1 పడాలి, సెకండ్ డైలో 1 పడాలి, థర్డ్ డైలో కూడా 1 పడాలి, అవునా. నెక్స్ట్ 4 అనేది సమ్, టోటల్ అనేది 4 కావాలి, ఎప్పుడెప్పుడు పడుతుంది చూద్దాం. సో 1, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక నెంబర్ కూడా 1, ఇది 2. క్లియరా? నెక్స్ట్ ఇంకా ఏం పడవచ్చు? 1, 2, 1. ఇంకా ఏం కావచ్చు? 1 కాదు, 2, 1, 1. సో ఇది 4 అయిందా? నెక్స్ట్ ఇది 2 తీసుకుందాం. 2, ఇది 4 కదా, 4. నెక్స్ట్ 2, 1, 1 అయిపోయింది ఆల్రెడీ. 3 పడితే 3, 1, 5 అయిపోతుంది. ఇంతే, ఇదే పాసిబిలిటీస్ వస్తాయి. సో టోటల్గా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి చూడండి, ఇంతే పాసిబిలిటీస్, 4 పాసిబిలిటీస్ వస్తాయి. ఎంత? 4 పాసిబిలిటీస్ మాత్రమే వస్తాయి. అంటే ఇక్కడ చూస్తే 3కి ఎన్ని పాసిబిలిటీస్? 1 పాసిబిలిటీ, 4కి 3 పాసిబిలిటీస్. సో టోటల్గా, ఓకేనా, ఈ రెండు కలిపితే నాకు ఎన్ని పాసిబిలిటీస్? 4 పాసిబిలిటీస్. సో నాకు కావాల్సింది ఏంటి? ఎన్ ఆఫ్ ఈ వచ్చేసరికి టోటల్లో నుంచి, ఓకేనా, టోటల్లో నుంచి 3, 4 సమ్ తీసేయండి. టోటల్ ఎంత? 216 మైనస్ 3, 4. 3, 4 వచ్చే పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 4. సో 216 మైనస్ 4 ఇస్ 212. సో నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసరికి 212 డివైడెడ్ బై టోటల్ ఎంత? 216. 4తో డివైడ్ చేద్దాం. 4 5s are 20, 4 3s are 12, 4 5s are 20, 4 4s are 16. సో ఆన్సర్ ఇస్ 53/54, విచ్ ఈజ్ ఆప్షన్ 2. ఓకేనా. సో 200. లాస్ట్ క్వశ్చన్ కూడా ఏంటంటే కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ ఇది. సో లాస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి మనకి ఏంటంటే కొంచెం ట్రిక్కీగా వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనం కాన్సెప్ట్స్ని కనుక గుర్తుపెట్టుకుంటే, లేదా కాన్సెప్ట్స్ని కనుక మనం బాగా అబ్జర్వ్ చేసి ఉంటే, అర్థం చేసుకొని ఉంటే, మనం ఏంటంటే ఈజీగా చేయొచ్చు. సో అదే మీరు 5, 6, 7, 8 ఇలా చేయాలి అంటే చాలా టైం పడిపోతుంది. సో 2 గంటలు తీసుకున్నా సరిపోదు, ఓకేనా. సో ఇలా మనం ఏంటంటే ఆన్సర్స్ని కంప్లీట్ అయితే చేస్తాం. సో ఇక్కడతో ఏంటంటే ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఐసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ అనేది చేయండి. అండ్ మా అప్లికేషన్ అయితే తప్పకుండా డౌన్లోడ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ ఎగ్జామినేషన్.